అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ అయితే వచ్చేసింది. పీఆర్సీ ఐఆర్‌లపై సీఎం చంద్రబాబు గారు వ్యూహం. సో, ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. సో, ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి, మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ గనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. పీఆర్సీ ఐఆర్‌లపై ఏపీ ఉద్యోగులకు సంబంధించి చంద్రబాబు గారు మార్కు. ఐఆర్ వ్యూహం ఆశల ఉద్యోగలోకం. సో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత చైతన్యవంతమైన ఓటు బ్యాంకును ప్రభావితం చేయగల సామర్థ్యం ఉన్న ఉద్యోగలోకం మళ్లీ పోరుబాటుకు సిద్ధమవుతుంది. అయితే కొత్తగా 12వ వేతన సవరణ కమిషన్ ఏర్పాటు, తక్షణ ఉపశమనంగా మధ్యంతర భృతి ప్రకటన, పెండింగ్‌లో ఉన్న డీఏల విడుదల ప్రధాన డిమాండ్లుగా ఉద్యోగ సంఘాలు మళ్లీ తమ గళాన్ని విప్పబోతున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన ఆర్థిక సంక్షోభంలోనూ ఉద్యోగులు ఆదుకున్న కూటమి ప్రభుత్వం ఈసారి కూడా తమ డిమాండ్లను సానుకూలంగా పరిష్కరిస్తుందనే ఆశతో ఉద్యోగులుండగా, క్షేత్రస్థాయి పరిస్థితుల్లో మాత్రం సంక్లిష్టంగా మారుతున్నాయండి. ఇక చరిత్రను తిరగరాస్తే 2014 రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర ఎదుర్కొన్న తీవ్ర ఆర్థిక లోటు సమయంలో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులకు ఊహించిన రీతిలో ఏకంగా 43% ఫిట్మెంట్‌తో పీఆర్సీ ఇచ్చి సంచలనం అయితే సృష్టించారు. ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు ఉద్యోగుల అసంతృప్తిని నివారించేందుకు 11వ పీఆర్సీ కమిషన్ నియమించడంతో పాటుగా తాత్కాలికంగా ఐఆర్‌ను కూడా ప్రకటించారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తొలుత 27% ఐఆర్ ప్రకటించినప్పటికీ పీఆర్సీ ఇచ్చేసరికి కేవలం 23% ఫిట్మెంట్‌కే పరిమితం చేయడం ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. హెచ్ఆర్ఏ కోతలు, పెండింగ్ టీఏలతో జీతాలు సైతం పెరగకపోగా రివర్స్ పీఆర్సీ జరిగిందన్న భావన ఉద్యోగుల్లో బలపడింది. అయితే గత ప్రభుత్వ హయాంలో ఒకటో తేదీన జీతాలు రాక ప్రావిడెంట్ ఫండ్, మెడికల్ రీయింబర్స్‌మెంట్ వంటి దాదాపు 20,000 కోట్లకు పైగా బకాయిలు నిలిచిపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ అసంతృప్తి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ ఓటమికి, టీడీపీ కూటమి ఘన విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా అయితే నిలిచిందండి. దీంతో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే తమ సంవత్సరాన్ని తీరతాయని, కొత్త పీఆర్సీ వేసి ఐఆర్ ప్రకటిస్తారని ఉద్యోగులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో నిరంతరం సుదీర్ఘ చర్చలు జరుపుతూ గత ప్రభుత్వం తమపై మోపిన 30,000 కోట్లకు పైగా బకాయిల భారాన్ని కూడా ఒక్కొక్కటిగా తీరుస్తున్నామని వివరిస్తున్నారు. దాదాపుగా 15,000 కోట్లకు పైగా నిధులను ఇప్పటికే ఉద్యోగులకు, బకాయిలకు, డీఏలకు విడుదల చేశామని ప్రభుత్వం గణాంకాలతో సహా చెబుతుంది. అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం ప్రభుత్వం వెంటనే 12వ పీఆర్సీ చైర్మన్ నియమించి కనీస మధ్యంతర భృతిని ప్రకటించాలని పట్టుబడుతున్నాయి. ఆర్థికంగా తీవ్ర క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రాష్ట్ర బడ్జెట్ను పరిగణలోకి తీసుకుంటే తక్షణమే భారీ ఫిట్మెంట్‌తో కూడిన పీఆర్సీని అమలు చేయడం చంద్రబాబు ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్‌గా మారింది. ఇక ఫలితంగా ప్రభుత్వం ప్రస్తుత బుజ్జగింపుల వ్యూహాన్ని అవలంబిస్తుంది. ఉద్యోగ సంఘాల నాయకులను కూడా శాంతింపజేస్తూ పెండింగ్ బకాయిలను విడతల వారీగా ఇచ్చేందుకు, అలాగే భారాన్ని ఇప్పుడే మోయడం కంటే ప్రజెంట్ ఐఆర్‌తో కాలయాపన చేస్తూ సర్దుబాటు చేయడమే ప్రభుత్వ ప్రాధాన్యతగా కనిపిస్తుంది. ఇక చంద్రబాబు ప్రభుత్వం పీఆర్సీ లేదా భారీ ఐఆర్ ప్రకటనను రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు లేదా పదవీ కాలం చివరి 2 ఏళ్లలో అమలు చేసే అవకాశం ఉంది. ఆరంభంలోనే పీఆర్సీ భారాన్ని మోస్తే 5 ఏళ్ల పాటు ఆర్థిక నిర్వహణ కష్టమవుతున్న ఆలోచనలో ఆర్థిక శాఖ అయితే ఉంది. అయితే ప్రతిపక్ష వైఎస్ఆర్‌సీపీ ఈ అంశాన్ని రాజకీయ ఆయుధంగా మలుచుకొని ఉద్యోగులను ఉసిగొల్పే ప్రయత్నం చేస్తూ ఉండడంతో కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని ఎంతవరకు సామరస్యంగా సమర్థించుకుంటుందనేది రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారనుంది. అయితే ఐఆర్ ఖచ్చితంగా ఇచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయండి. పీఆర్సీ అనేది చాలా డిలే అయితే అవ్వే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈలోగా మధ్యంతర భృతి అది కూడా 30%తో ప్రభుత్వం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో, ఇదండి ఇవాల్టి ఎంప్లాయ్ సమ్ తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.